ఉగ్రవాదులను లేపేయాలి. పాకిస్తాన్కు దిమ్మ తిరిగేలా షాక్ ఇవ్వాలి. వీసాలు, విమానాలు బంద్ చేయటం కాదు, మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేయాలి. సింధు జలాలు రద్దు మాత్రమే కాదు, పీఓకేపై అటాక్ చేసి తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఇలా భారతీయుల రక్తం మరిగిపోతోంది. కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడుల తర్వాత రివెంజ్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. భూమి అంచుల వరకు వెంటాడతాం, ట్రాక్ చేసి ఊహ కందని రీతిలో శిక్షిస్తాం అని ప్రధాని మోదీ సైతం మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ మన దేశాన్ని మరింత రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తోంది. లండన్లో ఓ ఆర్మీ ఆఫీసర్ ఓవర్ యాక్షన్తో మరింత హై టెన్షన్ క్రియేట్ అయ్యింది. పాక్ ఆర్మీ ఆఫీసర్ రెచ్చిపోయాడు. యూకేలోని పాక్ ఎంబసీ ముందు ఆందోళనకు దిగిన భారతీయులను రెచ్చగొట్టాడు. వింగ్ కమాండర్ అభినందన్ ఫోటోను చూపిస్తూ గొంతు కోస్తామంటూ సంకేతాలిచ్చాడు. ఆ వీడియోపై యావత్ భారతదేశం రగిలిపోతోంది. పాక్ ఆర్మీకి చెందిన కల్నల్ తైమూర్ రహత్ లండన్లోని పాక్ ఎంబసీ కార్యాలయంలో ఎయిర్ అడ్వైజర్గా పనిచేస్తున్నాడు. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ ఎంబసీ ముందు భారతీయులు శాంతియుతంగా నిరసనకు చేపట్టారు. పాక్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో రెచ్చిపోయిన పాక్ ఆర్మీ ఆఫీసర్ బలుపు చూపించాడు. భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్తమాన్ పోస్టర్ ఒక చేత్తో పట్టుకొని మరో చేతిని భారతీయుల వైపు చూపిస్తూ మీ గొంతులు కోస్తామన్నట్టుగా సైగలు చేశాడు. పాక్ కల్నల్ తైమూర్ రహత్ పహల్గాం దాడికి నిరసనగా సుమారు 500 మందికి పైగా భారతీయులు లండన్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ప్లగ్గార్డులు, భారత జెండాలు, బ్యానర్లు పట్టుకొని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాద గ్రూపులకు మద్దతిస్తున్న పాకిస్తాన్పై మండిపడుతూ విమర్శలు చేశారు. అదే సమయంలో పాక్ ఎంబసీ లోపల నుంచి సెలబ్రేషన్ తరహాలో పెద్ద సౌండ్తో మ్యూజిక్ ప్లే చేసి ఇండియన్స్ను మరింత కవ్వించారు. అనంతరం ఎంబసీ బాల్కనీలో నిలుచుని పాక్ కల్నల్ తైమూర్ అలా అభినందన్ వర్తమాన్ ఫోటోను భారతీయులను చూపిస్తూ పీక అనేలా సైగ చేసి తన మదాన్ని ప్రదర్శించాడు. 2019లో జరిగిన బాలాకోట్ వైమానిక దాడి హీరోనే మన ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్తమాన్. భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన పాకిస్తాన్ యుద్ధ విమానాలను వెంబడిస్తూ వాటిని బెదరగొట్టాడు. అదే క్రమంలో నియంత్రణ రేఖ దాటి వెళ్లి మరీ పీఓకేలోని బాలాకోట్ సమీపంలో బాంబులు వేశాడు. ఫిబ్రవరి 27న జరిగిన దాడిలో అభినందన్ ఫైటర్ జెట్ పాక్ భూభాగంలో కూలిపోయింది. అతన్ని బందీగా పట్టుకుంది పాకిస్తాన్ ఆర్మీ. వెంటనే రంగంలోకి దిగిన భారత ప్రభుత్వం పాక్పై అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. అభినందన్ను విడిచిపెట్టకపోతే అవసరమైతే పాక్పై యుద్ధానికైనా సిద్ధమంటూ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. దెబ్బకు దడుసుకున్న దాయాది దేశం మార్చి 1న అభినందన్ వర్తమాన్ను సురక్షితంగా విడిచిపెట్టింది. ఇప్పుడు అదే అభినందన్ ఫోటోను చూపిస్తూ లండన్లోని పాకిస్తాన్ ఎంబసీ అధికారులు పీక అంటూ శాడిజం చూపించారు.